చంద్రగిరిలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అత్యంత సమస్యాత్మక కేంద్రాలు గుర్తించి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 3 సీఐలు, 4 ఎస్ఐలు, 70 మంది కానిస్టేబుల్ బృందంగా ఏర్పడి సోదాలు చేపట్టారు. రంగంపేటలో అనుమానాలున్న వ్యక్తులపై ఆరా తీశారు. ఇళ్లు, దుకాణాల్లో మారణాయుధాలు, నేరాలకు ఉపయోగించే వస్తువులు గుర్తించే పనిలో పడ్డారు. కౌంటింగ్ ముగిసిన కేంద్ర బృందాలు అందుబాటులోనే ఉంటాయని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలు, రాజకీయంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. ఎన్నికల ఫలితాల సందర్భంగా రాజకీయ ప్రేరేపిత హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టినట్టు కృష్ణా జిల్లా అవనిగడ్డ సీఐ త్రినాథ్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో అవనిగడ్డ లంకమ్మ మాన్యంలో కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల గృహాలను ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డ్స్ తిరగాలేని 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సర్చ్ ఆపరేషన్లో అవనిగడ్డ సీఐ త్రినాథ్, చల్లపల్లి సీఐ నాగప్రసాద్, అవనిగడ్డ సబ్ డివిజన్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో మా సబ్ డివిజన్ 2 సీఏలు ప్లస్ మా ఎస్ఐలందరం కలిపి మా యొక్క మెన్ అందరం కలిపి ఈ కార్డినెంట్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ అయిన తర్వాత కొన్ని రాష్ట్రంలో జరిగిన గొడవలని దృష్టిలో పెట్టుకుని మాకు ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ రోజున లంకమాన్యం ఏరియాలో ఈ కార్డినెంట్ చెక్ చేయడం జరిగింది. ఈ కార్డినెంట్ చెక్లో కొన్ని రికార్డు లేని బళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని కూడా రికార్డులు అన్నీ కూడా వెరిఫై చేసి ఫర్దర్గా మా ఆఫీసర్ శాఖ ఆదేశాల ప్రకారం వాటిని ఫర్దర్గా వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ తర్వాత ఈ కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భాగం చర్యగా ఈ కార్డినెంట్ చెక్ కండక్ట్